ఈరోజు మా లంచ్ కోసం అయితేనేమో పప్పుల్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. దొండకాయతో తాలింపు కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. పప్పుల్స్‌కైతే ఫస్ట్ కుక్కర్ పెట్టేశాను. అదైతే ఒక సైడ్ కుక్ అవుతూ ఉంటే, ఇంకొక సైడ్ అయితే నేను దొండకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. కుక్కర్‌కి విజిల్స్ వచ్చేసిన తర్వాత అయితే తిరగమాత కూడా పెట్టేసి రెండిటిని కలిపేసి అయితే మాత్రము ఇంకొక స్టవ్‌కి మార్చేశాననమాట. ఇప్పుడైతే అదే ప్యాన్‌లోనే దొండకాయ తాలింపు కూడా ప్రిపేర్ చేసేసుకుంటూ ఉన్నాను. ఈరోజైతే శనివారము వచ్చింది. అందులోనూ నవరాత్రులు కూడా జరుగుతున్నాయి కదా అని చెప్పైతే ప్రసాదాలు కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేశాను. ఎలాగో మార్నింగ్ స్కూల్‌కి లంచ్ బాక్స్ పెట్టే పనుండదు కదా అని చెప్పేసి అయితే 5 రకాల ప్రసాదాలైతే కూడా ప్రిపేర్ చేశాను. ఈరోజైతే మాత్రం నాకు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ ప్రసాదాలన్నీ తింటూనే ఉండాలి. దద్దోజనం ప్రిపేర్ చేశాను, పాయసం ప్రిపేర్ చేశాను, కొబ్బరి అన్నం అయితే కూడా ప్రిపేర్ చేశాను, కదంబ రైస్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. అల్లం గారెలు అయితే చేద్దాము అనుకున్నాను. కాకపోతే పిండి కొంచెం లూజ్ అయింది అని చెప్పి అయితే పులిబంగరాలు వేసే దానిలో వేసైతే బోండాల్లాగా చేశాను. మార్నింగే చాలా ఎక్కువగా గిన్నెలు కడిగాను అనమాట. అందుకని ఇప్పుడైతే గిన్నెలు కడగలేక అలాగే ఉంచేశాను.